అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. దానికి తన శరీరం చూసి చాలా గర్వం. ఎదురొచ్చిన చిన్న చిన్న జంతువులను హింసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఏనుగు ఒక చిన్న చీమల పుట్టను తొక్కి నాశనం చేసింది. ఎందుకు అలా చేశావు అని అడిగిన చిన్న చీమను చూసి, నువ్వు నన్నేం చేస్తావు అని నవ్వింది. మరుసటి రోజు ఏనుగు నిద్రిస్తున్నప్పుడు చీమ మెల్లగా దాని తొండంలోకి దూరింది. లోపల గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ఏనుగు నొప్పితో విలవిలలాడిపోయింది. ఏడవడం మొదలుపెట్టింది. చీమ బయటకు వచ్చి, ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని అంది. ఏనుగు తన తప్పు తాను తెలుసుకుంది. రూపంలో చిన్నదైనా ఎవరి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. దానికి తన శరీరం చూసి చాలా గర్వం. ఎదురొచ్చిన చిన్న చిన్న జంతువులను హింసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఏనుగు ఒక చిన్న చీమల పుట్టను తొక్కి నాశనం చేసింది. ఎందుకు అలా చేశావు అని అడిగిన చిన్న చీమను చూసి, నువ్వు నన్నేం చేస్తావు అని నవ్వింది. మరుసటి రోజు ఏనుగు నిద్రిస్తున్నప్పుడు చీమ మెల్లగా దాని తొండంలోకి దూరింది. లోపల గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ఏనుగు నొప్పితో విలవిలలాడిపోయింది. ఏడవడం మొదలుపెట్టింది. చీమ బయటకు వచ్చి, ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని అంది. ఏనుగు తన తప్పు తాను తెలుసుకుంది. రూపంలో చిన్నదైనా ఎవరి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుండేది. దానికి తన శరీరం చూసి చాలా గర్వం. ఎదురొచ్చిన చిన్న చిన్న జంతువులను హింసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఏనుగు ఒక చిన్న చీమల పుట్టను తొక్కి నాశనం చేసింది. ఎందుకు అలా చేశావు అని అడిగిన చిన్న చీమను చూసి, నువ్వు నన్నేం చేస్తావు అని నవ్వింది. మరుసటి రోజు ఏనుగు నిద్రిస్తున్నప్పుడు చీమ మెల్లగా దాని తొండంలోకి దూరింది. లోపల గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. ఏనుగు నొప్పితో విలవిలలాడిపోయింది. ఏడవడం మొదలుపెట్టింది. చీమ బయటకు వచ్చి, ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు అని అంది. ఏనుగు తన తప్పు తాను తెలుసుకుంది. రూపంలో చిన్నదైనా ఎవరి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు.